వీడియోలో మనం సపోటాలని ఎలా మాగబెట్టాలో చూద్దాం. నేను కోసి ఇప్పటికి 5 రోజులైంది కాబట్టి కొన్ని పండిపోయాయి. పండకుండా ఉండే వాటిని ఇలాగా పేపర్లో ఒక 4-5 కలిపి ఒకే పేపర్లో మడతపెట్టి పెట్టడం. అలా కాకుండా ఒక్కొక్క కాయనే ఒక్కొక్క చిన్న పేపర్లో మడతపెట్టి పెట్టాలన్నమాట. ఇలా పెట్టిన వాటిని, ఇలా పేపర్లో చుట్టిన వాటిని ఏదైనా గిన్నెలో అయినా మూత పెట్టేలాగా ఉండే దాంట్లో పెట్టేస్తే అవి ఒక 2-3 డేస్కి పండిపోతాయి. ఇలా నేను ఇంతకుముందు యూట్యూబ్ వీడియో చూసి ఒకసారి ట్రై చేశాను. అన్ని రకాలుగాను పండాయి. సో టైం అయితే 2-3 డేస్ తీసుకుంది. కొన్ని బాగా పెద్దవిగా ఉన్నవైతే తొందరగా పండిపోయాయి. ఇప్పుడు మనం అన్నిట్లో పెట్టుకున్నాం కదా, అంటే పేపర్లో అయినా ప్లాస్టిక్ కవర్లో అయినా ఎలా అయినా మనం పెట్టుకున్న అన్ని సపోటాలని ఓ గిన్నెలో లేదా మూత పెట్టుకోవడానికి వీలుగా ఉండే ఒక బాక్స్లో పెట్టేసి మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతాయి. ఇందులో ప్లాస్టిక్ కవర్లో పెట్టుకోవడం చాలా సింపుల్. తర్వాత న్యూస్ పేపర్లో కావాలంటే పెట్టుకోవచ్చు. నెక్స్ట్ అవేమీ లేకపోయినా ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేస్తే సరిపోతుంది. ఇలా సింపుల్గా మనం మాగబెట్టేసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంట్లో అట్టపెట్టెలు లాంటివి ఏమైనా ఉన్నా అందులో కూడా కొంచెం గడ్డి పెట్టేసి ఈ కాయలను అందులో వేసేసి బాక్స్ని నీట్గా మూత పెట్టేస్తే ఒక 2-3 డేస్కి అప్పుడు పండిపోతాయి.